హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీటీ దీపుల కథలు. ఇవాల్టి వీడియో ఏంటి అంటే మనకి ఇండియా నుంచి 30 కేజెస్ ప్యాకేజ్ అయితే వచ్చేసింది. కానీ వాళ్ళంతా వర్షమే ఉంది. ఇప్పుడే నాకు ప్యాకేజ్ డెలివరీ చేసి వెళ్ళిపోయారు. ఇంకా ప్యాకేజెస్ని లోపల పెడుతున్నాను, లేకపోతే తడిచిపోతుంది అనమాట. నేను 30 కేజెస్ ప్యాకేజ్ అని చెప్పాను కదా, ఒకటేమో 20 కేజెస్, ఇంకొకటేమో 10 కేజెస్ అనమాట. మనకి 2 ప్యాకేజెస్ లాగా వచ్చాయి. ఇంకా ఇప్పుడైతే నేను అసలు పెద్దది మొయ్యలేనేమో అనుకున్నాను, కానీ చివరికి ఎలాగోలా పెట్టేశాను అనమాట. హలో, హాయ్ బ్లాంకో, హాయ్, స్టే దేర్ బ్లాంకో, గుడ్ బాయ్. పద వెళ్దాం, పద. ఇవాళ నేనైతే నా 30 కేజెస్ ప్యాకేజ్లో ఏముంది అనేది చూపించబోతున్నాను. మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, మొన్నే కదా ఇండియా నుంచి వచ్చాను, మీతో పాటు కాకుండా మళ్ళీ ప్యాకేజ్ ఏంటి అని. దాని గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము. దాని రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు కొత్తగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది కదా, కొంచెం ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ కానీ కస్టమ్స్ దగ్గర కానీ కొంచెం భయపడుతున్నారు. నేను కూడా అలాగే భయపడ్డాను. సో చెక్-ఇన్లో అలౌ చేయలేదు అని కొంచెం డౌట్ ఉన్నవి మేము ప్యాకేజ్ వేయించుకున్నాము. అసలు ఈ ప్యాకేజ్లో కూడా కొన్ని అలౌ చేశారు, కొన్ని అలౌ చేయలేదు. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం మనం. సో వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, కొంచెం యూస్ఫుల్గానే ఉంటుంది. ఎండ్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను వాటన్నిటికీ రెస్పాండ్ అవుతాను. ఫస్ట్ నేను ఈ 10 కేజెస్ ప్యాకేజ్ని ఓపెన్ చేస్తాను. ఈ హైట్లో పెట్టడానికి ఏమీ లేవు ఓపెన్ చేయడానికి. సో అందుకోసం నేను దీనిపైనే ఇది యూస్ చేస్తున్నాను. చాలా గట్టిగానే ప్యాక్ చేశారు, ఎక్కడ ఇంత కూడా చెరగలేదు. ప్యాకేజ్ ఓపెన్ చేయడానికి చాలా తంటాలు పడ్డాను. అంత సెక్యూర్గా, అంత టైట్గా ప్యాక్ చేశారు వీళ్ళైతే. ప్యాకేజ్ మేము ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. ఇది మధ్యలో డీలే కూడా అయింది వెదర్ వల్ల. వెయిట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, దీపుకి ఇష్టమైన స్వీట్ ఒకటి ఉంది, కాజు బర్ఫీ. ఇందులో ఆ స్వీట్ ఎక్కువ రోజులు నిలువ ఉండదు, పాడైపోతుంది. మా మెయిన్ కన్సర్న్ అది ఒకటి, ఇంకా పికిల్స్ కూడా చూడాలి అసలు ఎలా ఉన్నాయో ఏంటో. రిబ్బన్ పకోడా ఇదైతే అసలు చూసారా ఎలా ముక్కలు అయిపోయింది పొడిగా. నెక్స్ట్ వచ్చేసి టొమాటో పికిల్. యాక్చువల్లీ ఇది అత్తయ్య చాలా బాగా పెడతారు, దీపుకి ఇష్టము. ఇది టొమాటో తొక్కులు ఉంటాయి కదా, అవి మధ్య మధ్యలో తగులుతూ భలే ఉంటుంది ఈ పికిల్. అత్తయ్య బాగా పెడతారు, దీపు చాలా ఫేవరెట్ ఈ పికిల్. ఇవి నాకు తెలిసి చకోడీలు అనుకుంటాను. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఏంటో చకోడీలు. ఇవి ఊరమిరపకాయలు అనమాట. సరికి ఇదేంటమ్మా, పొడియాలు అనుకున్నా. పొడియాలు, గోంగూర పికిల్, ఇది కూడా అత్తయ్య పెట్టారు. అత్తయ్య పెట్టే పికిల్స్ అన్నీ నేను పెళ్ళయ్యాకే కదా టేస్ట్ చేసింది, చాలా బాగున్నాయి. ఇది కూడా గోంగూర. బేసిక్గా ఇవి టూ ప్యాకెట్స్ ఎందుకు ఉన్నాయంటే, ఒకటేమో మాకు, ఇంకొకటేమో బావగారు వాళ్ళకి అనమాట. ఇది మ్యాంగో పికిల్. ఇది కూడా అమ్మమ్మ పెట్టారు, దీపు వాళ్ళ అమ్మమ్మ. అంటే నాకు నాన్నమ్మ అవుతారు, కానీ నేను అమ్మమ్మ అనే పిలుస్తాను. సో ఇది దీపు వాళ్ళ అమ్మమ్మ పెట్టారు మ్యాంగో పికిల్. ఇంకొకటి ఇది పండు మిర్చి పికిల్, ఇది కూడా అత్తయ్య పెట్టారు. సో ఇది ఇంకొక మ్యాంగో పికిల్. చెప్పాను కదా ఇది బావగారు వాళ్ళకి. ఈ బాక్స్లో లాస్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇంకో టొమాటో పికిల్. ఇప్పుడు మెయిన్ మన 20 కేజెస్, ఇదే 20 కేజెస్ ఉంది. ఇది ఓపెన్ చేద్దాం. ఆ బాక్స్లో అయితే కాజు బర్ఫీ లేదు, ఈ బాక్స్లో ఉంటుంది అనుకుంటున్నాను. ఇది ఓపెన్ చేస్తుంటే బ్లడ్ వచ్చింది. సీజర్ నాకు గట్టిగా తగిలి బ్లడ్ వస్తుంది, వెళ్ళి వెంటనే క్లీన్ చేసుకొని వస్తాను. ఇక్కడ నాకు చేతికి కట్ అయింది కదా, అందుకోసం ఇంకా కిందకి వెళ్ళి క్లీన్ చేసుకొని పసుపు పెట్టాను. అసలు బ్లడ్ ఆగలేదు. ఇంకా దీపు హెల్ప్ చేస్తున్నాడు నాకైతే. ఇప్పుడు నేను ఓన్లీ ఈ హ్యాండ్నే నేను యూస్ చేయగలుగుతున్నాను. నేను మ్యాక్సిమం ఓపెన్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ నాకు అవ్వట్లేదు అంటే జస్ట్ దాంట్లో ఏ ఐటమ్ ఉందనేది చెప్తాను. అసలు మెయిన్ రీజన్ ఏంటి ప్యాకేజ్ వేయించుకోవడానికంటే, డెకరేషన్ ఐటమ్స్ అనమాట. డెకరేషన్ ఐటమ్స్ దేనికి అంటే, మాది ఫెబ్లో గృహప్రవేశం జరగాల్సి ఉండే, కానీ మా నాన్నమ్మ చనిపోవటం వల్ల క్యాన్సిల్ అయింది. ఓన్లీ అంటే నేను, దీపు, అలాగే అక్క బావ వాళ్ళు కలిసి చేసుకున్నాము. మేము 4 మెంబర్స్ కలిసి ఇంకా జస్ట్ సింపుల్గా చేసుకున్నాము.
కానీ చాలా ప్లాన్ చేసుకున్నాము. అందరిని పిలవాలి. ఆహ్, ఏంటి ఆ పేరెంట్స్‌కైతే దీనికోసమని స్పెసిఫిక్‌గా వీసాలేయించాము. టూరిస్ట్ వీసా. వాళ్ళకి అప్రూవ్ అయిపోయింది. అంతా మంచిగా ఉంటుందన్న టైంలో ఇంకా ఫ్యూ డేస్‌లో వీళ్ళు ఫ్లైట్ ఎక్కుతారు. ఆ టైంలో నానమ్మకు అనుకోకుండా హెల్త్ రీజన్ వల్ల చనిపోయారు. ఇంకిప్పుడు ఈ బాక్స్‌లో ఏముందో చూద్దాం. ఈ కవర్‌లో వచ్చేసరికి ఇది మునక్కాయ పచ్చడి, కాలీఫ్లవర్ పచ్చడి. ఇది దీపుకి చాలా ఇష్టం. అమ్మ పెట్టిందనమాట. ఈసారి ఫస్ట్ టైం పెట్టినప్పుడు అమ్మకు అంత ఐడియా లేదు. కానీ బాగా కుదిరింది. ఇంకా ఈసారి కూడా దీపు అడిగి మరీ పెట్టించుకున్నాడు. ఈ సినమన్ స్టిక్స్ ఇవి దాల్చిన చెక్కలు. ఇక్కడ దొరుకుతున్నాయి గానీ అంత స్మెల్ ఉండట్లేదు. ఇండియాలో దొరికే అంత క్వాలిటీ అయితే నాకు అనిపించలేదు. అండ్ దీపు కూడా అడిగాడనమాట ఇవి తీసుకొని రమ్మని. సో ఇవైతే తీసుకొనొచ్చాను. వాటితో పాటు లవంగం కూడా. ఇంకా ఇక్కడైతే బే లీవ్స్ అలౌ చేయలేదు మాకు, అందుకని అది పెట్టలేదు. యాక్చువల్లీ ఈ బిస్కెట్ స్టోరీ చెప్తా నేను. దీపుకి చిన్నప్పుడు విజయవాడలో ఉండే వాళ్ళకైతే ఐడియా ఉండుంటుందేమో, బేకర్స్ ఇన్ అనమాట. అందులో ఎలా అంటే మనం కూడా స్నాక్ చేసుకుంటాం కదా ఇంట్లో. గోధుమ పిండిలో చక్కెర వేసి దాన్ని డో చేసి చిన్న చిన్న రౌండ్ బిస్కెట్స్ లాగా చేస్తాం కదా ఫ్రై చేసి. సో అవి అడిగారు. నాకేమో ఇవి ఈ చందమామ బిస్కెట్స్ అన్నట్లు అర్థమైంది. దీపు ఈ చిన్న సైజ్ అంటే నాకు హాఫ్ మూన్ షేప్ ఏమో అనుకొని చెప్పి ఇవి తీసుకున్నాను. కానీ తీసుకున్న తర్వాత తెలిసింది ఈ బిస్కెట్స్ కాదంట తను అడిగింది. ఇప్పుడు విజయవాడ ఆర్ కృష్ణా డిస్టిక్ ఎవరైనా ఉంటే ఇది వాళ్ళ ఫేవరెట్ ఏంటంటే ఉలవ చారు. ఇది ఉలవ చారు పేస్ట్ దీపుకి చాలా ఇష్టం. అందుకని అత్తయ్య విజయవాడలో అడిగి మరీ దీన్ని తెప్పించారు అప్పటికప్పుడు ప్యాకింగ్ కోసం. మళ్ళీ ప్యాకేజ్ వాళ్ళు వెళ్ళిపోతారని అప్పటికప్పుడు తెప్పించారు. సో ఇది ఇంకో ప్యాకెట్ అదే. ఇవైతే అసలు ఇలా అవుతాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మ సున్నుండలు చేశారు కానీ పొడి అయిపోయాయి. ఎక్స్పెక్టెడే. ఈ చెయ్యి అయితే నేను లేపలేను. సో ఈ ఒక్క చేత్తో మీకు చూపిస్తున్నాను. పొడి అయ్యాయి. ఇది ఫ్లాక్ సీడ్స్, సెసమి ఇంకా బెల్లం వేసి చేశారనమాట అమ్మ. బాక్స్ ఆల్రెడీ నాకు తెలిసి ప్యాకేజ్ ఎలా పడితే అలా ఇసిరేసి ఉంటారు. ఆర్ లేకపోతే చెక్కింగ్ అన్న జరిగి ఉండాలి. చెక్కింగ్ చేశారని అనుకుంటున్నాను. సో ఇదైతే ఓపెన్ చేసి చూసినట్లున్నారు. పొడి కూడా అయిపోయింది ఇది కూడా. ఈ ప్లేట్ కూడా పాలు పొంగిస్తారు కదా గృహప్రవేశం అప్పుడు, ఆ గిన్నె మీదకి తీసుకున్న ప్లేట్ ఇది. సో అది కూడా ఇంకా దీంట్లోనే ప్యాకేజ్లోనే పెట్టేయించాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కాజు బర్ఫీ. ఇంకా దీపు ఇది చూస్తే అసలు మామూలు ఎక్సైట్ అవ్వరు. చాలా ఇష్టం దీపుకి ఇది. కానీ ఇదంతా పీల్ చేసుకుంది దాంట్లో ఉంది. మన టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మడత కాజా జ్యూస్ అంతా కారిపోయింది. చూసారా ఇక్కడ జ్యూస్ మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇది కూరకారం. బేసిక్గా ఇది ఇంట్లోనే అమ్మ పట్టారు. లాస్ట్ పెళ్ళైనప్పుడు తెచ్చిన కూరకారం చాలా ఒక 2 kgs వరకు పెట్టుంటారు. అదే ఇప్పటి వరకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా పెట్టారు. ఇవి గృహప్రవేశానికి తీసుకున్న గిఫ్ట్ బ్యాగ్స్ అనమాట. ఇందులో ఏమైనా గిఫ్ట్స్ పెట్టి గెస్ట్కి ఇద్దాం అనుకున్నాము. సేమ్ గృహప్రవేశానికి కలసం పెడతాం కదా సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు. బ్లౌజ్ ఇది గ్రీన్ తీసుకున్నాము. ఎల్లో కూడా ఉంటుందిలే అని తీసుకున్నారు. 2 ఉంటాయని. అలాగే పీట మీదకి టవల్ అనమాట. అన్నీ బ్లౌజ్ పీసెస్ గెస్ట్కి పెడదామని తీసుకున్నాము. ఇంకా మ్యాక్సిమం ఇవి బ్లౌజ్ పీసెస్ ఇప్పుడు చాలా వరకు తీస్తాను బయటికి. ప్యాకేజింగ్ గురించి మాట్లాడుకుందాము. ఇది వచ్చేసరికి నేను వరల్డ్ ఫస్ట్ అని కొరియర్ సర్వీసెస్ దగ్గర తీసుకున్నాను. మేము వీళ్ళనైతే ఫస్ట్ టైం అప్రోచ్ అవ్వటం. నేను అది కూడా ఎలాగా అంటే విజయవాడలో అన్నపూర్ణ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర కొన్ని ఐటమ్స్ కొందామని వెళ్తే వాళ్ళు చెప్పారనమాట, ఇలా మేము వీళ్ళతో టైఅప్ అయి ఉన్నాము, కావాలంటే వాళ్ళ కాంటాక్ట్ ఇస్తాము అనగానే సరే అని తీసుకొని నేను ఇంకా వాళ్ళని రీచ్ అయ్యాను. వాళ్ళు A to Z మొత్తం బాగా చేశారనమాట. వాళ్ళ ఇంటికి వచ్చి వేయింగ్ మెషిన్ కానీ
ప్యాకింగ్స్ ఏమన్నా ఉంటే ప్యాక్ చేయటం కానీ ఇంకా అన్నీ వాళ్ళే చూసుకున్నారు. సో ఇప్పుడు ప్రైసెస్ గురించి చెప్తాను. 10-20 కేజెస్ అయితే 690 పర్ కేజీ, 20 అబోవ్ ఉన్నాయైతే 660 పర్ కేజీ. ఇంకా అలా కొంచెం తగ్గుతూ వెళ్తూ ఉంటాయి అన్నమాట ప్రైసెస్ వాళ్ళవి. ఇదేం ప్రమోషన్ కాదు, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇంకా ఇప్పుడు మనం మళ్ళీ ప్యాకేజ్ డీటెయిల్స్లోకి వెళ్తే గిఫ్ట్స్ మేము గెస్ట్కి ఇద్దాం అనుకున్నాము. ఇవి ఇప్పుడు నేను చూపించను, ఎందుకంటే రేపు ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు తిను మొన్న చెప్పింది కదా వీడియోలో ఇదే రిటర్న్ గిఫ్ట్ అని తెలిసిపోతుంది. సో నేనైతే ముందే చెప్పట్లేదు, ఆ రోజు డైరెక్ట్గా గిఫ్ట్ బ్యాగ్లో పెట్టేసి ఇస్తాను నేను. పొంగల్ చేసుకోవడానికి స్పూన్ కూడా తీసుకున్నారు. వచ్చేసరికి పూజ దగ్గర కూర్చుంటాం కదా, డైరెక్ట్గా కింద కూర్చోకూడదు అంటారు, ఏదన్నా మ్యాట్ వేసుకొని అలా కూర్చోవాలి అని అంటారు పూజల దగ్గర. అందుకోసం ఇది పూజా మ్యాట్. ఇవి 3 తీసుకున్నాము. 3 ఎందుకంటే నాకు, దీపుకి, అలాగే పూజారికి కూడా. సో ఇదైతే జర్మన్ సిల్వర్. నేనైతే ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు దేవుళ్ళు ఫోటో పెట్టి దీపారాధన కోసం తీసుకున్నాను. ఇంకా దీంతో పాటు చిన్న కలసం అన్నమాట, ఇది కూడా జర్మన్ సిల్వరే. ఇవేమో ఇంకా కుందీలు. ఇది అత్తయ్య తీసుకున్నారు. మెయిన్ ఎంట్రన్స్ డోర్కి మీరు పెట్టుకోండి బాగుంటుంది అని చెప్పి అత్తయ్య తీసుకున్నారు. ఇంతాక సిల్వర్ ఉర్లి ఉంది కదా, ఇదేమో ఇప్పుడు ఎలిఫెంట్ ఫేస్ వచ్చి దాంతో వచ్చింది, తొండ చూడండి. ఇవేమో అవి పూజా మ్యాట్స్. ఇంతాక ఇవి వచ్చేసరికి పీటల కింద వేసే మ్యాట్స్ అన్నమాట. ఇవి ఇవి ఇది డెకరేషన్ అరటి చెట్టుది అనమాట, అటు ఇటు పెట్టచ్చు అని చెప్పి ఇది కూడా తీసుకున్నాం. ఇది అసలు డెకరేషన్ బ్యాక్ డ్రాప్ అనమాట, చాలా బాగుంది ఇది. సో ఇది కూడా అప్పుడు రావాల్సింది, ఇంకా ఏం చేస్తాంలేండి, అది ఇంకా అవ్వలేదు. కానీ ఒకసారి ఏదన్నా అనుకుంటే అప్పుడే జరిగితే బాగుంటుంది, నెక్స్ట్ టైంకి ఆ ఇంట్రెస్ట్ రాదు, అంత మనసు కూడా అంత ఈజీగా దానికి ఇది ఒప్పుకోదన్నమాట. అప్పుడు అవ్వాల్సింది ఇప్పుడు అవుతుంది అన్న థాట్లోనే ఉంటుంది. కానీ మంచిగా అప్పుడు చేసుకునేది వేరు, ఇప్పుడు మళ్ళీ తర్వాత చేసుకోవాలన్నా అది ఫస్ట్ అనుకున్నంత త్వరగా రాదు. స్పూన్స్. ఇంకొకటి ఏంటంటే మేము ప్లేట్స్ ఉంటాయి కదా, భోజనం ప్లేట్స్, స్పూన్స్, ఫోర్క్స్, ఇవి ఇండియా నుంచే తెప్పించుకుందాం ఇలా ప్యాకేజ్లో అనుకున్నాము. కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఆ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి అలౌ చేయట్లేదంట ప్యాకేజ్లో. మేము చాలాసేపు అతన్ని అడిగాము, అలౌ చేయరు అండి అని అన్నారు. కుంకుమ ప్యాకెట్స్ అన్నమాట, చిన్నవి. ఆవు దూడ ఇంకా అక్కడి నుంచి రాలేదు కదా అని చెప్పి మేము ఇక్కడ ఇంకొకటి తీసుకున్నాము, యుఎస్ఏలోనే. గార్లాండ్స్ ఇంకా డెకరేషన్ కోసం తీసుకున్నారు. గజమాల, బెల్స్తో ఉండే గార్లాండ్స్. ఇవి అలౌ చేశారు, కొంతమంది ఇలా బెల్స్ ఉంటే అలౌ చేయరేమో అన్నారు. ఈ ప్యాకేజ్ వాళ్ళు నాకు ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్పారు, నెక్స్ట్ మంత్ నుంచి ప్యాకేజ్ వేయించుకుంటే ట్యాక్సెస్ ఉన్నాయి కదా, టారిఫ్స్ అంటున్నాడు కదా ట్రంప్ ఇప్పుడు, అది మీరు ఇన్వాయిస్ ఎంత ఉంటే అంత సగం దీనికి పే చేయాలంట. సపోజ్ ఇన్వాయిస్ 30,000 ఉందనుకోండి, ట్యాక్సెస్కి మీరు 15,000 పే చేయాలంట. అది నెక్స్ట్ మంత్ నుంచి వీళ్ళు చెప్పారు, ఈ ప్యాకేజ్ వాళ్ళే నాకు. సో చూసుకొని అవసరం ఉన్నవే వేసుకోండి, మనం అంత డబ్బులు పెట్టి వేయించుకున్న ఇక్కడికి వచ్చిన కస్టమ్స్లో కొన్ని తీసేస్తారు. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీటీ దీపుల కథలు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.